కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ మహాసభపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం జరగనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ మహాసభపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివులు అందిస్తారు. ఏదైతే 25 సంవత్సరాలు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీ బహిరంగ సభను ఎల్కతుర్తి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధినేత కేసీఆర్ ఇప్పటికే భావించారు. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధినేత భావించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ రజతోత్సవ సమావేశాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన సన్నాహక సమావేశం ప్రారంభంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే వారి కోసం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా వాళ్ళ 16 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా అదుపు తప్పింది, అధోగతిగా పాలైన నేపథ్యంలో వచ్చే చాలా మంది కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఎంతమంది వస్తారు, ఏ డివిజన్ నుంచి ఎంతమంది వస్తారు, నియోజకవర్గ వాళ్ళ వారిగా ఇటు డివిజన్ల వారిగా వారి వివరాలు సేకరించి వారికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధినేత భావించిన నేపథ్యంలో వారితో ప్రత్యేకంగా ఇటు సమావేశంలో చర్చించి వారికి ఒక దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏదైతే ఎల్కతుర్తి సభను ఇప్పటికే విజయవంతమైన చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నారు. అధినేత కేసీఆర్ ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున వస్తామని చెప్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో పాటు అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని నేతృత్వంలోని ఇటు గ్రేటర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరుగా ఉన్నారు. అఖిల, థ్యాంక్ యూ లివిల్.